చాణక్యుని ప్రకారం ఈ తప్పులు చేస్తే మ్యారేజ్ లైఫ్లో కష్టాలే. అయితే హ్యాపీగా గడిపేందుకు ఏం చేయాలంటే, ప్రస్తుత ఆధునిక యుగంలో స్త్రీ పురుషులు సమానంగా పరిగణిస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది భాగస్వాములు దీన్ని అంగీకరించడం లేదు. ఏదో ఒక సందర్భంలో తామే ఎక్కువ అంటూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ఇతర జంటలతో మీ భాగస్వామిని పోల్చుకుని చూస్తూ వివాదాలను పెంచుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డబ్బు చాలా అవసరం. అయితే ఆదాయం, సంపాదన, ఖర్చులపై ఇద్దరికీ అవగాహన ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం సంతోషంగా ఉంటుంది. లేదంటే మీ ఇద్దరి మధ్య బంధం బలహీనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. కాబట్టి మీకు ఎక్కువ అవసరాలు ఉంటే ఇద్దరు పని చేయడం తప్పనిసరి అనే విషయాన్ని మరచిపోవద్దు. చాణక్య నీతి ప్రకారం మనం అందరినీ గౌరవించాలి. ముఖ్యంగా భాగస్వామి అభిప్రాయాలను దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. ఇలా చేస్తే మాత్రం మీ బంధం తెగిపోవడానికి ఎంతో సమయం పట్టదు. చాణక్యుని ప్రకారం ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అయితే వాటి నుంచి ఇబ్బందులు పడకుండా పరిమితుల్లో ఉండి వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. చాణక్య నీతి ప్రకారం మీ వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ అనేది ఎప్పటికీ లోపించకూడదు. కాబట్టి ప్రతిరోజు మీ భాగస్వామితో కాసేపు అయినా సన్నిహితంగా మాట్లాడాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య అపార్థాలు పెరుగుతాయి. కొంతకాలం తర్వాత మీ రిలేషన్షిప్ లో పెద్ద అంతరాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉండే వారిలో చాలా మంది ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే భార్యాభర్తల బంధం బలపడాలంటే ఇద్దరూ నిజాయితీగా ఉండాలి. కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు అని వివరించారు. లేదంటే ఇద్దరిలో ఒకరిపై ఒకరిని అనుమానాలు పెరిగి సంబంధం నాశనమయ్యేలా చేస్తుంది. భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో కోపం వస్తూ ఉంటుంది. అయితే అలాంటి సమయంలో కోపాన్ని అదుపు చేసుకోవాలి. అలా చేయలేని వారు వైవాహిక జీవితంలో నిరాశను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది పురుషుడైనా సరే లేదా స్త్రీలైనా. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య ఉండే బంధంలో మూడో వ్యక్తికి పొరపాటున కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఇలాంటి సంఘటనల వల్ల మీ సంబంధంలో ఖచ్చితంగా గొడవలు వస్తాయి. కాబట్టి మీ వైవాహిక జీవితంలో కొన్ని పరిమితులను సిద్ధం చేసుకోండి.